Today I am explaining mode problem. Listen carefully. The marks distribution of 30 students in a mathematics examination are given in the adjacent table. Find the mode of this data. Also compare and interpret the mode and the mean. Actually మోడ్ ఫైండ్ అవుట్ చేస్తే చాలండి, కానీ ఇందులో ఏం అడిగాడంటే మోడ్ అండ్ మెయిన్ కూడా అడిగాడు. ఓకేనా? సో చూడండి క్లాస్ ఇంటర్వెల్ ఏమి ఇచ్చారు. 30 స్టూడెంట్స్కి మ్యాథమెటిక్స్ ఎగ్జామినేషన్ పెట్టారంటండి. ఆ 30 స్టూడెంట్స్కి వచ్చినటువంటి మార్క్స్ మనకి ఈ టేబుల్లో ఇచ్చాడు. మోడ్ మీన్ కంపేర్ చేయమంటున్నాడు ఫైండ్ అవుట్ చేసి. సో చూడండి 10 to 25 మార్క్స్ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఏమో 2 మెంబర్స్ ఉన్నారండి. 25 to 40 మార్క్స్ వచ్చిన వాళ్ళేమో 3 స్టూడెంట్స్ ఉన్నారు. 40 to 55 7, 55 to 70 మార్క్స్ వచ్చిన వాళ్ళు 6, 70 to 85 6 మెంబర్స్ ఉన్నారండి. 85 to 100 వచ్చేప్పటికి 6 స్టూడెంట్స్కి ఈ మధ్యలో మార్క్స్ వచ్చినాయండి 85 to 100. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మొత్తాన్ని టోటల్ చేస్తే మనకి 30 స్టూడెంట్స్ కదా ఇచ్చింది. సో 30 స్టూడెంట్సే వచ్చారు సిగ్మా ఎఫ్ఐ. క్లాస్ మార్క్ మనకు తెలిసింది. యాక్చువల్గా మనకు మోడ్లో క్లాస్ మార్క్ ఎఫ్ఐ ఎక్స్ఐ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి ఇచ్చిన డేటాలో ఫ్రీక్వెన్సీని బట్టి మనం మోడ్ ఫైండ్ అవుట్ చేసేసేయచ్చు. ఎటువంటి ఫర్దర్ కాలమ్స్ మనం కనిపెట్ట అవసరం లేదు. కానీ ఇక్కడ మనం మీన్ అడిగాడు కాబట్టి ఫర్దర్ కాలమ్స్ ఉన్నటువంటి క్లాస్ మార్క్ ఎక్స్ఐ ఎఫ్ఐ ఎక్స్ఐ కూడా మనం క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. చూడండి క్లాస్ మార్క్ మీకు తెలిసిందే. క్లాస్ ఇంటర్వెల్లో ఉన్నటువంటి లోయర్ బౌండరీ ప్లస్ అప్పర్ బౌండరీ డివైడెడ్ బై 2 చేస్తేనండి మనకి క్లాస్ మార్క్ వస్తుంది. లోయర్ బౌండరీ అప్పర్ బౌండరీ అనొచ్చు, లేదా లోయర్ క్లాస్ లిమిట్ ప్లస్ అప్పర్ క్లాస్ లిమిట్ బై 2. 10 plus 25 by 2, 10 plus 25 35 by 2 ఎంతండి 17.5. నెక్స్ట్ 25 to 40, 25 plus 40 65 by 2 32.5. అలా వీటన్నిటిని ఇక్కడున్న క్లాస్ ఇంటర్వెల్స్ అన్నిటిని యాడ్ చేసి బై 2 చేసి యావరేజ్ చేస్తేనండి మనకు వచ్చేదే క్లాస్ మార్క్. నెక్స్ట్ వచ్చేప్పటికి ఎఫ్ఐ ఎక్స్ఐ అంటే ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ. సో 272 into 17.5 35, 3 into 32.5 95.5, 7 into 47.5 332.5, 6 into 62.5 375, 6 into 77.5 465, 6 into 92.5 555. సో ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూస్ అన్నింటినీ యాడ్ చేస్తే మనకు వచ్చిన టోటల్ మనం ఏమంటామండి సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ. సో మీన్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు తెలిసిందే డైరెక్ట్ మెథడ్ సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఏమో 1860 వచ్చిందండి, సిగ్మా ఎఫ్ఐ ఏమో 30 వచ్చింది. 1860 by 30 వచ్చేప్పటికి 0 0 క్యాన్సిల్. 3 టేబుల్ 18లో 6 times 6లో 2 times. సో టోటల్ వాల్యూ మీన్ వచ్చేప్పటికి ఎంత వచ్చిందండి 62 వచ్చింది. మోడ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్న ఫ్రీక్వెన్సీ టేబుల్ ఉంది చూడండి. దీన్ని చూడండి ఫస్ట్. ఇందులో హైయెస్ట్ అబ్జర్వేషన్ అంటే హైయెస్ట్ అంటే ఉన్నట్లన్నింటిలో పెద్దది ఎక్కడుంది 7. సో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ టర్మ్ని మనం ఏమంటామండి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్. చూడండి F1 వచ్చేప్పటికి ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడల్ క్లాస్ అంటుంది. ఈ మోడల్ క్లాస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్ మనం ఏమంటాం F1తో డినోట్ చేస్తాం. ఈ F1కి కరస్పాండింగ్ క్లాస్ ఇంటర్వెల్ అంటే దీని ఎదురుగా ఉన్న క్లాస్ ఇంటర్వెల్నే మనం ఏమంటామండి మోడల్ క్లాస్ అంటాం. ఈ మోడల్ క్లాస్ ఇంటర్వెల్లో ఉన్నటువంటి లోయర్ క్లాస్ లిమిట్ ఆర్ లోయర్ బౌండరీనే మనం ఏమంటామండి L గా రిప్రజెంట్ చేస్తాం. L. ఇప్పుడు వచ్చినటువంటి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్ కి ప్రిసీడింగ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్ ని F0 అన్నాం. ఈ F1 కి తర్వాత వచ్చేటువంటి F6 7 తర్వాత ఈ 6 వచ్చింది కదా, నెక్స్ట్ వచ్చిన దాన్ని ఏమంటాం అంటే సక్సీడింగ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడల్ క్లాస్. ఓకేనా? చూడండి ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ సక్సీడింగ్ ద మోడల్ క్లాస్ అంటే F1 తర్వాత వచ్చేది F2 గా డినోట్ చేస్తాం. F1 ముందు వచ్చేదేమో ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ ప్రిసీడింగ్ ద మోడల్ క్లాస్, దాన్ని F0 అంటాం. మనకు ఆల్రెడీ మోడ్కి ఫార్ములా ఉంది. ఏం ఫార్ములా ఉంది? L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. ఈ ఫార్ములానే మనం డినోట్ చేసుకొని మనం ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్నింటినీ ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేస్తాం మోడ్. అయితే ఇక్కడ ఉన్న ప్రతి టర్మ్ ఎలా తీసుకుంటున్నాం అనేది క్వశ్చన్.
చెప్పాను కదా. ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ టేబుల్లో హైయెస్ట్ వన్ తీసుకోవాలి, దాన్ని ఏమనాలి F1 అనాలి. నెక్స్ట్ దీనికన్నా ఈ మోడల్ క్లాస్కి కరస్పాండింగ్ క్లాస్ ఈ ఫ్రీక్వెన్సీకి కరస్పాండింగ్ క్లాస్ ఇంటర్వెల్ ఏమంటామండి, మోడల్ క్లాస్ ఇంటర్వెల్ అంటాం. ఈ మోడల్ క్లాస్ ఇంటర్వెల్లో లోయర్ బౌండరీ ఆర్ లోయర్ క్లాస్ లిమిట్ మనం దేంతో డినోట్ చేస్తాం, L. ఇదిగోండి L వచ్చేసిందా, మనకి వచ్చేసింది. ఫస్ట్ F1 ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ F1 కి ప్రిసీడింగ్ ది మోడల్ క్లాస్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ ప్రిసీడింగ్ ది మోడల్ క్లాస్. అంటే ఈ మోడల్ క్లాస్ కి ప్రిసీడింగ్ అంటే ముందుది, సక్సీడింగ్ అంటే తర్వాతది. ప్రిసీడింగ్ ది మోడల్ క్లాస్ కి ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ మనకి ఏమైంది F0. సక్సీడింగ్ తర్వాత వచ్చినటువంటి క్లాస్ కి ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది F2 అవుతుంది. అంటే F1 ముందున్న ఫ్రీక్వెన్సీనేమో F0 అంటాము, F1 తర్వాత వచ్చేటటువంటి ఫ్రీక్వెన్సీనేమో F2 అంటాము. సో F1 వచ్చింది, F0 వచ్చింది, F2 వచ్చింది, L వచ్చింది. మరి H అంటే మనకు తెలిసింది. H అంటే ఏంటండి, సైజ్ ఆఫ్ ది క్లాస్ ఆర్ క్లాస్ సైజ్, సైజ్ ఆఫ్ ది క్లాస్ ఆర్ క్లాస్ సైజ్. ఈ సైజ్ ఆఫ్ ది క్లాస్ కి ఫార్ములా ఏంటండి, అప్పర్ క్లాస్ లిమిట్ మైనస్ లోయర్ క్లాస్ లిమిట్. 25 మైనస్ 10 15, 40 మైనస్ 25 15, 55 మైనస్ 40 15. సో సైజ్ ఆఫ్ ది క్లాస్ ఎంత వచ్చిందండి 15. సో H ప్లస్ లో మనం ఏం పెట్టాం 15, క్లాస్ సైజ్ 15. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి టర్మ్ యొక్క వాల్యూ వచ్చేసింది, అవునా, ప్రతి లెటర్ యొక్క వాల్యూ వచ్చేసింది. F1 F0 L, F1 F0 F2 H అని వచ్చేసింది. సో వాటినన్నింటిని మనం ఏం చేద్దాం, సబ్స్టిట్యూట్ చేద్దాం. వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసాము. L ప్లస్ లో 40, F1 ప్లస్ లో 7, F0 ప్లస్ లో 3, ఓకేనా. 2F1 అంటే 2 into F1, 2 7s are 14 రాసాను. మైనస్ F0 ప్లస్ లో 3, F2 ప్లస్ లో 6, మైనస్ మైనస్ కాబట్టి ముందు మైనస్ రాసి, ఓకేనా. 7 మైనస్ 3 ఎంత అండి 4, 2 7s are 14, మైనస్ 3 మైనస్ 6 మైనస్ 9, ఓకేనా. 14 మైనస్ 9 ఎంత అండి ఇంటూ 15 ఉంది కదా, మర్చిపోయిన H ప్లస్ లో 15 పెట్టాం ఇంటూ 15. సో చూడండి నెక్స్ట్ 14 మైనస్ 9 ఎంత అండి 5, 4/5 ఇంటూ 15, 40 ప్లస్ 4/5 ఇంటూ 15, 5 15 ఎన్ని టైమ్స్ 3 టైమ్స్, 4 3s are 12. సో 40 ప్లస్ 12 is equal to 52. మోడ్ మీడియం మనకి మీన్ వచ్చేసింది 62. మోడ్ వచ్చేప్పటికి ఏమని చెప్పాను చూడండి, ఇక్కడ ఉంది చూడండి ఇంటర్ప్రిటేషన్. ద మోడ్ మార్క్స్ ఈజ్ 52. మన మోడ్ ఎంత వచ్చింది 52 వచ్చింది. Example 1, from example 1 we know that the mean marks is 62. Mean ఎంత వచ్చింది 62 వచ్చింది. So the maximum number of students obtained 52 marks. అంటే 52 మార్క్స్ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు. 52 52 52 52 అలా వచ్చిన అటువంటి స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారని మనకి ఏం చెప్తుంది, మోడ్ చెప్తుంది. మోడ్ అంటేనే రిపిటీషన్, ఎక్కువ మందికి అదే రిపీట్ అవుతూ ఉంటుంది. ఒకటే వాల్యూ రిపీట్ అవుతే దాన్ని ఏమంటాం మనం మోడ్ అంటాము. ద మాక్సిమం నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఈస్ కాల్డ్ మోడ్, ఓకేనా. అయితే నెక్స్ట్ ఏమంటారు చూడండి, వైల్ ఆన్ అండ్ యావరేజ్ ఏ స్టూడెంట్ అబ్టైన్ 62 మార్క్స్. అందరికీ కలిపి యావరేజ్ తీస్తే, అందరికీ కలిపి మొత్తాన్ని తెలుసు కదా యావరేజ్ ఫార్ములా ఏంటి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేస్తే యావరేజ్ క్లాస్ యావరేజ్ మార్క్ ఎంత వచ్చిందండి 62 వచ్చింది. కానీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువ ఒకటే మార్క్ ఎక్కువ రిపీట్ అయింది ఏంటండి 52. అది మోడ్ డిసైడ్ చేస్తుంది, ఓకేనా. అది అయితే మోడ్ ఫైండ్ అవుట్ చేయడమే మన మెయిన్ ఎయిమ్ ఈరోజు ఈ సమ్, ఓకేనా. రెండు అడిగాడు కానీ మోడ్ మనం ప్రెడిక్ట్ చేయాలి. ఇందులో చిన్న 2 క్వశ్చన్స్ అడిగేసేసి నేను క్లోజ్ చేస్తాను. మహేష్ కమ్. ఫస్ట్ మోడ్ ఫార్ములా మనకు తెలుసు, ఓకేనా. ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ అన్నిటిలో ఫస్ట్ దేన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం, టేబుల్ చూసి F1 ఫైండ్ అవుట్ చేస్తాం. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, బోర్డు దగ్గర అంటే హైయెస్ట్ ఏంటి 7. ఎందులో చూడాలి, ఏ కాలంలో చూడాలి, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ లో ఏం చూడాలి, ఫస్ట్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ మనం ఏమంటాం F1. మరి F0 ఎలా ప్రిడిక్ట్ చేస్తాం, హైయెస్ట్ నంబర్ కి ప్రిసీడింగ్ ఉన్న నెంబర్ F0 అంటాం, సక్సీడింగ్ గా ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీని F2 అంటాం. కరస్పాండింగ్ క్లాస్ ఇంటర్వెల్ ఏమంటాం, మోడల్ క్లాస్ అంటాం. మరి L ఏంటి, ఎక్కడ ఉంది అది, అది ఏ క్లాస్ లో ఉంది,
మోడల్ క్లాస్ లో ఉన్నటువంటి లోయర్ బౌండ్ లోయర్ బౌండరీ ఎంత వచ్చింది 40. మరి హెచ్ అంటే ఏంటి? క్లాస్ సైజ్. క్లాస్ సైజ్ ఎలా కనిపెడతావు? డిఫరెన్స్ ఈ రెండింటి డిఫరెన్స్ ఏంటి ఆ రెండు? నెంబర్ క్లాస్ సెంటర్ 40 కి 55 కి డిఫరెన్స్. అది ఏంటి 40 ఏంటి? 40 లోయర్ బౌండరీ హైయర్ బౌండరీ మైనస్ లోయర్ బౌండరీ. హైయర్ బౌండరీ అప్పర్ అప్పర్ బౌండరీ బౌండరీ మైనస్ లోయర్ బౌండరీ ఆర్ అప్పర్ క్లాస్ లిమిట్ మైనస్ లోయర్ క్లాస్ లిమిట్. ఫైండ్ అవుట్ చేయి. 15 ఎలా వచ్చింది? 55 మైనస్ 40 25 మైనస్ 10 కూడా అదేగా. ఏదైనా ఏ క్లాస్ ఇంటర్వెల్ లో ఉన్నటువంటి అప్పర్ లిమిట్ అప్పర్ క్లాస్ లిమిట్ మైనస్ లోయర్ క్లాస్ లిమిట్ చేస్తే మనకి వచ్చింది సైజ్ ఆఫ్ ది క్లాస్ ఆర్ క్లాస్ సైజ్ వచ్చింది. ఓకే. స్టార్ నవోదయ అండ్ సైనిక్ స్కూల్ కోచింగ్ సెంటర్. స్టార్ నవోదయ అండ్ సైనిక్ స్కూల్ కోచింగ్ సెంటర్ 100% సబ్జెక్ట్ నైపుణ్యతే మా లక్ష్యం. టీచింగ్ రంగంలో అనుభవం కలిగిన ఉపాధ్యాయులచే బోధన, విలువలతో కూడిన చదువు, క్రమశిక్షణతో విద్యను అందించడమే మా ధ్యేయం. మేము అందిస్తున్న కోచింగ్ వివరాలు: నవోదయ స్కూల్ అండ్ సైనిక్ స్కూల్ కోచింగ్ విద్యార్థి అర్హత 5వ తరగతి చదువుతూ ఉండాలి మరియు 8వ తరగతి విద్యార్థులు అర్హులు. ఆంధ్రప్రదేశ్ గురుకుల స్కూల్ కోచింగ్ విద్యార్థి అర్హత 4వ తరగతి విద్యార్థులు అర్హులు. ఎల్కేజీ టు 10th క్లాస్ స్టూడెంట్స్ కి ట్యూషన్ చెప్పబడును. కరెస్పాండెంట్ షేక్ నజీర్, BSc BEd. నవోదయ స్కూల్ పూర్వ విద్యార్థి 2015 బ్యాచ్. సెల్ 9398730387 8985435867. స్టార్ నవోదయ అండ్ సైనిక్ స్కూల్ కోచింగ్ సెంటర్, పామర్తి నగర్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ రోడ్, దావాజీగూడెం, గన్నవరం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్.